ముందుగా రైతు సోదరులకి, ఒంగోలు జాతి పశుపోషకులకి అందరికీ నమస్కారం. నా పేరు పాలపర్తి వినోద్ కుమార్. మాది సర్వేపల్లి గ్రామం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా. నేను ఒంగోలు జాతి ఆవుల్ని పెంచుతూ ఉంటాను. అదేవిధంగా పిండి కొద్ది రొట్టి, మేపు కొంది షేపు అనే నానుడి ప్రకారం మా ఒంగోలు జాతి ఆవులకి ఇచ్చే ఫీడింగ్ని మీకు అందరికీ నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. నేను ఈ చిన్న సర్వేపల్లి గ్రామంలో ఒంగోలు జాతి ఆవుల్ని పెంచుతున్నానంటే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా నా ఆవులకి నేను ఇచ్చే ఫీడింగే కదా, ఆ ఫీడింగే లేకపోతే ఇవాళ ఆవులు అనేది ఆ బలం మీద ఉండవు. కానీ పంది మేపితే ఏనుగు కాదు, ఏనుగుగా ఉన్న కొంచెం ఎప్పుడైనా బలం తగ్గినా దానికి ఫీడింగ్ ఇచ్చుకుంటే బలిష్టంగా ఎప్పుడైనా తయారవుతుంది మా ఆవులకి ఇచ్చే ఫీడింగ్. మా ఫామ్లో మా ఆవులకి ఇచ్చే ఫీడింగ్ ఉదయాన ఈ మినప్పొట్టు అనేది ముందు రోజు నానేస్తాము. అదే మినప్పొట్టులో ఈ మినప్పొట్టు, ఈ పక్కొచ్చి శనగపొట్టు, మినప్పొట్టు, శనగపొట్టు రెండు కలిపి నానేస్తాము. ముందు రోజే సద్దలు జొన్నలు కలిపిన సంగటి అనేది ఉడకేస్తాము. బాగా ఎసురు కాగనిచ్చి ఎసురులో పోస్తాం. ఈ సద్దలు జొన్నలు ఇలాగ రవ్వ పట్టించి బాగా ఎసురు కాగిన పట్ట బాగా ఉడకనిస్తాం. అది సంగటి అవద్ది. ఒక బకెట్ తీసుకొని బకెట్లో ఈ మినప్పొట్టు, ఈ శనగను ఒక రెండు కలిపింది వేస్తాము. దాంట్లో ఈ సంగటి అనేది ఒక ముద్ద వేస్తాము. ఇది వచ్చి మొక్కజొన్నలు, మొలాసిస్ అన్నీ కలిపిన కామధేను ఫీడ్ది. ఇది వచ్చి ఒక 1/2 kg అలా వేస్తాము. దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మినరల్ మిక్చరు, కొద్దిగా ఈ బెల్లం అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తాం. డైలీ అనేది ఇవ్వము. ఇది వచ్చి ఈ వేరుశెనగపిండి చెక్క అనేది ఓన్లీ పాలు ఇచ్చే ఆవులకి బాగా పాలు ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఈ వేరుశెనగపిండికి ఇస్తాము. మామూలుగా అయితే ఈ పెసరపొట్టు, మినపపొట్టు, ఈ పెసరపొట్టు, శనగపొట్టు, మినపపొట్టు 3 కలిపి నానేసిస్తాము. అదే విధంగా ఈ సద్దలు జొన్నలు కలిపింది ఉడకేసి పెడతాము. దాంట్లో కొద్దిగా ఉప్పు, మినరల్ మిక్చరు, ఈ కామధేను ఫీడ్ పోసి బాగా బకెట్లో ఒక 8 లీటర్ల వాటర్ పోసేసి బాగా కలిపి పైన నీళ్ళపైన ఈ తౌడు అనేది చల్లుతాం. తౌడని చల్లేసి ప్రతి ఆవుకి ఒక్కో బకెట్ తీసుకొని 15 ఆవులు 15 బకెట్లు ఉంటాయి. ఏ ఆవుకి ఆ బకెట్ అనేది పెట్టేస్తాం. ఉదయాన్నే డైలీ నేను 6 గంటలకు నిద్రలేస్తాను. 6 గంటలకు లేచి మామూలుగా మా షెడ్లోకి వెళ్ళిపోయి ఆవులు ఏ విధంగా కూడా అన్ని పరిశీలించుకొని షెడ్లో నుంచి అన్ని బయట కట్టేస్తాము. అన్ని 6:30, 7:30 ఆ సమయంలో ఈ ఫీడింగ్ అనేది ప్రతి ఆవుకి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాతే మనం 8 గంటల ఆ సమయంలో శనక్కాయ పొట్టు అనేది ప్రతి ఆవుకి మనం గొడ్లు తుక్కుని ఆ డీసీ నిండా ప్రతి ఆవుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీసీ నిండా ఇచ్చేస్తాం. అవి తింటూ 11 గంటల దాకా ఒక 10 దాకా తింటాయి. 10 గంటల నుంచి మళ్ళీ పొనుకొట్టాయి 12 దాకా ఎండలో ఉన్న వాళ్ళు ఏంటంటే సూర్యరశ్మి కిరణాలు పడతాయి కాబట్టి మన ఒంగోలు జాతాలు పైన మోపురం హంపు అనేది బాగుంటాయి కాబట్టి కొన్ని పోషకాలు వాటికి అందుతాయి. 12 గంటలకు మంచి ఫ్రెష్ వాటర్ ఇచ్చేసేసి మళ్ళీ ఆ లోపల షెడ్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఒరిగడ్డి వేసేస్తాం. ఆ ఒరిగడ్డి తింటాయి. సాయంత్రం తిని 4-5 దాకా కొనుక్కుంటాయి. 5 గంటల షెడ్లో నుంచి బయటకు వచ్చేసి షెడ్ క్లీనింగ్ చేసేసుకొని మళ్ళీ ఉదయాన్నే ఇచ్చిన ఫీడింగే మళ్ళీ సాయంత్రం కూడా ఇచ్చేస్తాం. మళ్ళీ షెడ్లో దోమలకి ఏమైనా ఉంటే ఒక ముందు ఉంది, దాన్ని పవర్ స్ప్రే పోసి కొట్టేస్తాం. లోపల దోమలకి ఏమైనా చనిపోతాయి. ఈ మాకంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4-5 నెలలే మనకు చీకటిగలు ఉండవు. కొరవకాలంతా చీకటిగలు ఉండవు. కొందరు ఫ్యాన్లు పెట్టుకొని అయినా మన ఆవుల్ని ఫ్యాన్ల కింద కట్టేసుకొని రక్షించుకోవచ్చు. నేను దోమతెరలో కట్టేస్తాను 5-6 నెలలు. తర్వాత ఆ విధంగా ఇంక రాత్రి అంతా దాంట్లో కొనుక్కొని మళ్ళీ మరుసటి రోజు ఉదయం లేస్తాం. మా ఊరికి ఒరిగడ్డి కట్టలు 2850 కట్టలు తోలిచ్చాను. అంటే 3 ఒరిగడ్డి వాములు వేసాను, 2 ఒరిగడ్డి వాములు అయిపోయాయి. ఒరిగడ్డి అయితే మనం తిన్నంత వేస్తాము. చెనక్కాయ పొట్టు మాత్రం మార్నింగు ఒక 8 నుంచి 10 దాకా చెనక్కాయ కట్టిన నేను నవలుతాయి. పచ్చిగిడ్డి అనేది నేను తక్కువ వేస్తాను. ఎందుకంటే పచ్చిగిడ్డి అనేది మేము 3 పిల్లిపెసలు అనేది చల్లుతాము చేలో. ఆ ఎండాకాలంలో 3 నెలలు నేల మేపు అలవాటు కోసం నేల మేపు మేస్తాయి. కొరవంతా పచ్చిగడ్డి ఏమో. ఆ పచ్చిగడ్డి ఇచ్చే ఆ పోషకాలు ఉండే ఫీడింగ్ ఇచ్చేస్తాను. దానికి లెవెలింగ్ సరిపోతాం. ఆ ఆవుల్ని ప్రతి వారానికి ఒకసారి అన్నిటిని కడగతాము. ప్రతి ఆవులు అన్ని షెడ్లో నుంచి వరుసగా బయట మా ట్రాక్టర్ ఉంది 1035, దాని ట్రక్కుకి అన్ని కట్టేసేసి వరుసగా పైప్ వేసేసి అన్ని బ్రష్తో శుభ్రంగా రుద్దేస్తాము. అలా కడిగిన వల్ల ఏంటంటే దానికి ఈ స్కిన్కి ఉండే అలర్జీ కానీ పేలు గీలు ఏమన్నంతా ఊడిపోతాయి. అప్పుడప్పుడు మన కుంకుడుకాయలు నానబెట్టుకొని ఆ రసాన్ని కానీ ఆవు పైన పోసి బాగా బ్రష్ చేసి రుద్దితే ఇంకా మంచిది. నేను కూడా మా ఒంగోలు జాతి ఆవుల్ని కడిగేటప్పుడు కుంకుడుకాయ షాంపు పైన వాడతాను. లేదంటే కుంకుడుకాయలు నానేసి ఆ రసాన్ని బాగా పిప్పి తీసేసి ఆ రసాన్ని కొద్దిగా పైన వేసి బ్రష్తో కానీ రుద్దేస్తే ఆవులు బాగా షైనింగ్ నున్నంగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఆవుల్లో చలికాలం కానీ వేసవకాలం కానీ మామూలు వర్షాకాలం కానీ 3 ఉంటాయి ఈ వాతావరణాల్లో. వాటిల్లో అయితే సీజన్ సంబంధించి పెద్ద డిసిషన్ అనేది ఏమి రావు.
ఈ ఒంగోలు జాతి ఆవులు చలికాలంలో ఏంటంటే షెడ్కి చుట్టూ పట్ట కట్టేసుకొని లోపల కట్టేస్తే చలి జ్వరపడకుండా ఉంటుంది. మంచు కాలంలో అయితే పైన మంచు కురవకుండా ఉంటే ఇంకా మంచిది. ఎండాకాలంలో బయట కట్టేసుకొని మనం పెంచుకోవచ్చు. మా ఒంగోలు జాతి ఆవుల కోసం నేను కొన్ని మందులు అనేది మా ఇంట్లో ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. ఇది బ్రూటాన్ అనేది లివర్ టానిక్. ఇది చిన్న దూడలు కానీ పెద్ద ఆవులు కానీ వేటికైనా పోసుకోవచ్చు. మనం ఫీడింగ్ ఎక్కువ ఇచ్చినప్పుడు అరుగుదలకు రాకపోతే ఇలాంటి బ్రూటాన్ కానీ పోస్తే వెంటనే బాగా అరుగుదల ఉంటుంది. లేదంటే మనం రోజు డైలీ అయితే నేను దూడలకు కానీ ఆవులకి పెట్టను. దూడలకి ఒక 15 నుంచి 20 ml డైలీ అనేది ఒక 5 రోజులు పెట్టి మళ్ళీ 5 రోజులు ఆపి మళ్ళీ పెడతా ఉంటాను. ఇది బ్రూటాన్ దీని పేరు. అదేవిధంగా మా ఒంగోలు జాతి ఆవులు పాలు ఇచ్చే ఆవులకి కాల్షియం అనేది కొంచెం పాలు దూడలు తాగుతూ ఉంటాయి, మనకి ఇస్తుంటాయి కాబట్టి తగ్గుతాయి. దానికి ఇది ఆస్టోవిట్, చిలేటెడ్ ఆస్టోవిట్, వైమరాల్. ఈ వైమరాల్ అనేది ఆస్టోవిట్లో కలిపి రెండు కలిపి మన పాల సామర్థ్యం బట్టి 50 ml నుంచి 100 ml ఒక 5-6 రోజులు ఇచ్చుకొని మళ్ళీ ఒక 10 రోజులు ఆపి మళ్ళీ 5-6 రోజులు ఇచ్చుకుంటే మంచిది. ఆవులు ఈనిన తర్వాత కొంచెం బలం తగ్గుతాయి. ఇది సహజంగా సూడావులు మెరుగు మీద ఉంటాయి. బలం తగ్గిన ఆవులకి బ్లడ్ బాగా పట్టేదానికి ఇది షార్కోఫెరాలు. ఇది దీంట్లో ఐరన్, ఇనుము ఉంటుంది. మామూలుగా రక్తం అనేది ఇది రోజు ఒక్కొక్క ఆవుకి ఒక 30 ml కానీ ఇస్తే, బలం తగ్గిన ఆవులు కానీ ఇస్తే బాగా బలంగా తయారవుతాయి. మేము వాడే డీవార్మింగ్ వేటికైనా గేదెలకైనా ఆవులకైనా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇది కానీ పోసుకుంటే బాగా పనిచేస్తుంది. దీని పేరు జన్విట్టు. ఈ జన్విట్ అనేది పెద్ద ఆవులకి ఈన్న ఆవులకైనా 30 ml కానీ పోసుకుంటే లోపల ఉండే కడుపులో ఉండే వరమ్స్ అవన్నీ బద్ది పురుగులు అద్ది పురుగులు అన్నీ పడిపోతాయి. ఇది బాగా పనిచేస్తుంది. ఇది పోసిన తర్వాత ఈ లివర్ టానిక్ అనేది ఒక 5 రోజులు కానీ ఒక్కొక్క ఆవుకి 50 ml లెక్కన కానీ ఇచ్చుకుంటే లివర్ బాగా యాక్టివేషన్లో ఉండి ఫీడింగ్ సమయానికి బాగా తీసుకుంటుంది. మా ఒంగోలు జాతి దూడల కోసం ఇది అనేది వాడతాము. ఫస్ట్ 15 రోజులకైతే మన పైపర్జన్ అనేది పోస్తాము. మళ్ళీ 30 రోజులు కూడా పైపర్జన్ పోస్తాము. తర్వాత నెల తర్వాత ఈ ఫెంటాస్ ప్లస్ అనేది మన ఆవు దూడలకి వరకే మేము దూడల కోసం ఇది ఏలిపోవడం ముందు ఫెంటాస్ ప్లస్ అనేది పోస్తాం. ఆవుల కోసం అంతర్ప్రధాన జీవులు అంటే లోపల ఉండే వరమ్స్ అయి చనిపోయేదానికి ఒక 3 నెలల ముందు ఇది జన్విట్ పోసిన తర్వాత మళ్ళీ ఈ ముందే పోయకుండా మళ్ళీ 3 నెలల కంటే 6 నెలలకి ఇది పోస్తాం. ఇది నియోజైట్ ప్లస్. ఇలాంటి ముందు అంటే మార్చి పోసుకోవాలి. దానికి సంబంధించిన పురుగుల వరకు దీనికి చనిపోతాయి. దాని తర్వాత కొన్ని బ్రతుకుంటే ఈ ముందు మళ్ళీ 3 నెలల తర్వాత కానీ 6వ నెలలో మళ్ళీ ఇది పోసుకుంటే బాగా పనిచేస్తాయి. ఇదే నట్టల నివారణ. ఈ జన్విట్ పోసిన తర్వాత ఈ ముందు అనేది మళ్ళీ 3 నెలలకు ఒకసారి పోసుకోవాలి. 3 నెలలకి జన్విట్ పోస్తే మళ్ళీ 6వ నెలలో ఇది పోస్తే మార్చి పోసుకుంటే ముందు బాగా పనిచేస్తుంది. ఇది మన ఆవులకి పైన ఏమన్నా పిడుదులు, దోమలు ఇట్లాంటి కుట్టి పైన స్కిన్ అనేది అలర్జీ ఉంటుంది. అలాంటి ఏమైనా మిన్నలు, పిడుదులు అలాంటి ఎక్కినప్పుడు దీన్ని పైన చెండు పైన ముందు ఒక బొట్టు, చెండు మీద ఒక బొట్టు, ఈపు మీద ఒక 3 బొట్లు 5 బొట్లు కానీ వేస్తే పైనుండే పేలు, మిడతలు, పిడుదులు, మిన్నలు అవన్నీ చచ్చిపోతాయి. ఈ మందు బాగా పనిచేస్తుంది. దీని పేరు నాజ్. ఈ మందు వేసేటప్పుడు కళ్ళల్లో, ముక్కుల్లో ఆవు నాకేటట్టు చేయకూడదు, అది గమనించండి. ఇది కాల్షియం మస్ట్ గోల్డ్. దూడలకి ఇది ఆ లివర్ టానిక్ ఇచ్చిన 5 రోజుల తర్వాత 5 రోజులు ఆపి ఇది కూడా ఇస్తూ ఉంటాం. దీంట్లో విటమిన్స్ బాగుంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ D3, విటమిన్ B12, కాపర్, జింకు ఇవన్నీ ఉంటాయి. ఈ విటమిన్స్ కలిపినాయి కాబట్టి మన ఫీడింగ్ ఇచ్చే కొంది ఎక్కువ ఈ మందులు పోస్తే బలం రావు. మనం ఫీడింగ్ ఇచ్చుకొని దానికి సంబంధించి అనుకూలంగా ఈ మందులు పోసుకుంటే బలం వస్తాయి. కొత్త ఫీడింగ్ ఇవ్వకుండా ఈ మందులు పోసుకుంటే బలాలు రావు. ఫీడింగ్ ఇవ్వాలి, దానికి సంబంధించిన ఇట్లాంటి మందులు పోసుకుంటే బాగా దూడలు అనేది ఏపుగా ఎదుగుతాయి. ఇది హిమాలయ బటిస్టా. ఇది ఏంటంటే ప్రతి 15 రోజులకి మా 15 ఆవులు కానీ 20 ఆవులు కానీ బెల్లం ఇది కలిపి ముద్దలు చేసి ఒక్కొక్క ఆవుకి 3 ముద్దలు చెప్పని పెడతాము. ఈ విధంగా పెట్టిన వల్ల ఏంటంటే ఆహారం అనేది బాగా తీసుకుంటాయి. సకాలంలో బాగా షైనింగ్, మెరుగు బాగుంటాయి. ఫీడింగ్ అనేది బాగా దానికి ఇష్టంగా తీసుకుంటాం. ఈ ఆయింట్మెంట్ అనేది మన ఆవులకి ఏమన్నా కింద కులకల్లో పనుకున్నప్పుడు, మోకాళ్ళు ఒత్తుకున్నప్పుడు, రాళ్ళు గిల్లు తగిలినప్పుడు మన బ్లడ్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఈ ఆయింట్మెంట్ కానీ ఆ దెబ్బలు కానీ పూస్తే బాగా పనిచేస్తుంది. ఇది అనేది హైటెక్ ఎఫ్ ఇంజెక్షన్ దీని పేరు. మన ఆవులకి ఏమైనా పిడుదులు, దోమలు అట్లాంటి చీకటలు కుట్టి ఆ స్కిన్ మీద అనేది అలర్జీగా దద్దులుగా ఏర్పడతాయి. ఈ మందు వేసినా కూడా పని చేయకపోతే ఇది హైటెక్ కే కానీ హైటెక్ ప్లాటినం అని ఇంజెక్షన్ ఉంటాయి. 10 ml ఉంటాయి. ఇది 5 ml తీసుకొని అవతల పక్క చర్మాన్ని లాగి అవతల 5 ml యువతల 5 ml కానీ చేస్తే పైన ఉండే పిడుదులు, దోమలు, మిన్నలు అన్నీ చచ్చిపోతాయి. మళ్ళీ రియాక్షన్ కాకుండా ఈ అవిల్ ఇంజెక్షన్ కానీ జీట్ ఇంజెక్షన్ కానీ పెద్ద ఆవులకైతే 15 ml, దూడలకైతే 8 ml చొప్పున చేసుకోవాలా. మా ఒంగోలు జాతి ఆవులకి ప్రతి ఆవులకి మనం ఈ మిల్డర్ మిక్చర్ అనేది వాడతాం. మిల్డర్ మిక్చర్ అగ్రోమిన్ 4 అయినా వాడతాను, మినఫా గోల్డ్ అయినా. ఈ రెండిట్లో కొన్ని రోజులు ఏమంటే ఇది 6 kg బ్యాగ్ మినఫా గోల్డ్ అది తీస్తాను.
అగ్రోమిన్ ఫోర్ట్ అనేది కూడా 5 కేజీల బ్యాగ్ తెచ్చి మా ఆవులకు వాడుతూ ఉంటాను. ఈ మిల్లర్ మిక్చర్ వేసిన వల్ల ఏంటంటే మన ఆవులు బయట పొలం బాగు కాబట్టి పొలం పోయే ఆవులకి ఏంటంటే దానికి కావాల్సిన ఆకు, దానికి కావాల్సిన గడ్డి అన్నీ తింటాయి, మినరల్స్ అంతాయి. మనకి ఇంటికాడే ఉంటాయి కాబట్టి ప్రతి ఆవుకి 50 గ్రాముల మిల్లర్ మిక్స్ కానీ ఇస్తే దానికి కావాల్సిన పోషకాలన్నీ ఈ మినరల్స్ రూపంలో ఆవుకు అందిన వల్ల అవి సకాలంలో దాని ఫెర్టిలిటీ కానీ, దాని సైజు కానీ, గ్రోత్ కానీ సకాలంలో ఎదిగి మంచి సమయంలో ఎదకొస్తాయి. మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకుంటే 9 నెలల 10 రోజులకి చక్కటి పెయ్యి తోడు కానీ కోడతోడు కానీ మనకి జన్మిస్తాయి. ఈ విధంగా ప్రతిరోజు ఈ దానాలు అనేది ఉపయోగిస్తాం. ఈ మందులు అనేది మనం మీ వెటనరీ సంబంధించిన హాస్పిటల్లో అడిగి దానికి సంబంధించి పోయింది. నేనైతే నాకు తెలుసు కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి, నేను ఈ ఆవులు సాగుతున్నాను కాబట్టి నేను చాలా రోజుల నుంచి వాడుతూ ఉంటాను. అవి ఏమేమి పోయాలా, దూడకి ఎంత పోయాలా, పెద్ద ఆవులకి ఎంత పోయాలా, సూడావులకి ఇది పొయ్యొచ్చా పొయ్యకూడదని నాకు తెలుసు కాబట్టి నేను పోస్తున్నాను. ఇవి కూడా మీరు ఆలోచించుకొని ఒకసారి గ్రహించి పోయండి. ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తారన్నగారు, నాకు ఫోన్ చేయండి. నేను కూడా మీకు రెస్పాన్స్ అయ్యి సమాధానం చెప్తాను. ఒకవేళ వ్యవసాయం పనుల్లో చేలోకి వెళ్తే నేను ఫోన్లు ఎత్తలేకపోయినా ఆయన యొక్క మిస్డ్ కలబడితే నేను చూసి మళ్ళీ మీకు చేసి సమాధానం చెప్తాను. ఈ ఒంగోలు జాతి ఆవులకి మందులు మీకు తెలవకపోతే మీ వెటనరీ హాస్పిటల్లో ఉండే మేడాన్ని కానీ సార్ని కానీ అడిగి తెలుసుకొని పోయండి. మీ సొంతంగా మీ ప్రయత్నంగా పోయిబాకండి. ఒకవేళ మా సొంతంగా మా ఆవుకి ఇది పోసేస్తాం బలం వచ్చేస్తుంది అనుకోకూడదు. జాగ్రత్తగా అవి ఎంతెంత పోయాలనేది వాటి మీద రాసి ఉంటాయి. ఒక తెలవనప్పుడు డాక్టర్ అమ్మని కలిసి పోయడం చాలా మంచిది.